శ్రీ జయేంద్ర సరస్వతి గారు, శ్రీ పరిపూర్ణానంద సరస్వతి గారి పాదపద్మాలకు నమస్కరిస్తూ, ఈ భక్త కోటికి మరీ నమస్కరిస్తూ, ఇంత అద్భుతమైన సన్నివేశం బహుశా ఎవరు కూడా తమ జీవిత కాలాల్లో చూసి ఉండరు. అది ఒక రకంగా చెప్పాలంటే ఇందాక శివ కళ్యాణం చూసినాం. అది కైలాసంలో కూడా వాళ్ళు పరమశివుడు ఇంత వైభవంగా తన కళ్యాణం జరగడం చూసినాడు అనుకుంటాను. అది అదేవిధంగా మహాలక్ష్మీదేవి ఇక్కడ వైకుంఠంలో కూడా ఇంత పరిపూర్ణమైన భక్తితో ఇంతమంది మహిళామణులు, ఇంతమంది భక్తులు వీక్షిస్తారా అన్నది వారికి ఆశ్చర్యం కలుగుతుందేమో. భక్తి టీవీ వాళ్ళు నరేంద్ర చౌదరి గారి దంపతులు ఈ సమాజానికి చేసిన సేవ అమూల్యమైనది. అది ఇంతమంది భక్తి శ్రద్ధలతో ఇన్ని రోజులుగా దీపాన్ని వెలిగించి తమ జీవితంలో కూడా దీపాన్ని వెలిగించే ప్రయత్నం చేసుకుని ఒక ఎత్తు అయితే, ఒక ఉత్కృష్టమైన సంస్కృతిని ఇక్కడ నిలవడం అన్నది అది ఇంకో ఎత్తు. మీ అందరికీ గుర్తుంటుంది, 3 సంవత్సరాల కింద ఇదే వేదిక మీద పరమ పూజనీయ భారతీ తీర్థ స్వామి వారు ఇక్కడ ప్రారంభించినారు. ఈరోజు ఇదే వేదిక మీద కంచి పీఠాధిపతి వారు ఇక్కడికి వచ్చి ఒక అద్భుతమైన సన్నివేశం, మన శృంగేరి పీఠం వారు పంపించిన కానుకలను ఇటు దండి నేను కూడా దీవిస్తాను స్వామిని అంటే, అది నిజంగా మన భారతీయ సంస్కృతికి ముందు రాబోయే మంచి కాలానికి శుభసూచకం తెలుస్తుంది. అది ఈ పీఠం మీద, ఈ వేదిక మీద ఎన్నెన్నో పీఠాలు, ఎంతెంతో మంది పీఠాధిపతులు చక్కగా వారి అనుగ్రహ భాషణలు ఇచ్చి మనందరినీ దీవించినారు. అది ఇంకా సంస్కృత కార్యక్రమాలు ఈరోజు చూసి ఉంటారు. అది కంచి పరమాచార్య ప్రారంభించిన సంస్కృత విద్య, వేద విద్య, దాని పరిడవిల్లి ఈరోజు కేవలం బాలురే కాదు వేద పఠనం చేయడం, బాలికలు కూడా చేస్తే వాళ్ళు ఒక మైత్రేయి, ఒక గార్గి, వీళ్ళందరూ చూసినాం. మనకు నిజంగా ఎంత సంతోషం కలిగిందంటే, మన భారతీయ సంస్కృతికి, సంస్కృత విద్యకు ముందు ఎంతో ప్రోత్సాహం లభించి మనం పూర్వవైభవాన్ని కొలుగుతుంది అనుకున్నాం. మనం ఏదో శైవం వేరు వైష్ణవం వేరని కొన్ని మిడిమిడి జ్ఞానాలతో అనుకుంటాం. వాటన్నిటిని ఈరోజు పటాపంచలు చేసినారు. అది మనం ఇంకా కొంచెం లోతుగా చూసినట్టయితే, వెంకటేశ్వర స్వామి సుప్రభాతం పఠించేది శైవులు. శ్రీశైలంలో మొట్టమొదటి జరిగేది నారాయణ సూక్తం. ఇన్ని వైభవాలు కలిగింది కాబట్టి మన సంస్కృతి అంత పరిడవిల్లింది. అది ఇంతమంది మాతృమూర్తులు భక్తి శ్రద్ధలతో ఇంత లేట్ అయినా కానీ చేయడం అన్నది ఒక అద్భుతమైన సన్నివేశం. మనందరం కూడా మన జీవిత కాలంలో మర్చిపోలేని సంఘటన ఇది. ఇలాంటి దీన్ని చూసే కావచ్చు, ఎవరికి తోచిన రీతిగా వారు ఈ కార్తీక పూర్ణమి ఉత్సవాలను జరుపుతూ ఆంధ్రప్రదేశే కాదు మిగతా ప్రదేశాలందరూ కూడా భక్తి పారవశ్యతో ముంచేస్తున్నారు. అది ఈ రకంగా జరుగుతూ భగవంతుడు మనందరికీ ఆశీర్వదించాలని, మీ అందరికీ కూడా ఏ కోరికలు పెట్టుకొని దీపారాధనలు చేస్తున్నారో అన్నీ కూడా సంపూర్ణంగా జరగాలని భగవంతుని ప్రార్థిస్తూ, స్వామివారి ఆశీర్వాదాలు కూడా మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు రావాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. జస్టిస్ నరసింహారెడ్డి గారికి ధన్యవాదాలు.